నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. వేతనాల వేళ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జీతాలు జమ అయ్యే బ్యాంకులకు 20 నుంచి 30% అదనంగా నగదును సమకూర్చాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అయినా పరిమితంగానే నగదు వస్తుండటంతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. నెలవారీ కనీస అవసరాలకు చిన్న మొత్తాల కోసమే జనం ఒక్కసారిగా బ్యాంకులకు రావడంతో నగదు సర్దుబాటు చేయలేక అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తే మొదటి వారం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు అనే అంశానికి సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు; తుమ్మల కిషోర్ గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; చిట్టూరి సురేష్ రాయుడు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సిఐఐ మాజీ అధ్యక్షులు; ముప్పవరపు కృష్ణారావు గారు, చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, వేతనాల వేళ ప్రజలు తమ కనీస అవసరాలకు, ప్రాథమిక ఖర్చుల కోసం ఎంతో కొంత నగదును చేతిలో ఉంచుకోవాలని కోరుకుంటారు. దీంతో బ్యాంకులపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. మరి ఈ ఒత్తిడిని అధిగమించడానికి, సమస్యలను అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలతో సమాయత్తంగా ఉండాలి? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్నది. డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ కావడానికి ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఉన్నదే నల్లధనం. అంటే $2 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో మన ఇండియన్ ఎకానమీ, దానిలో 1.25 ట్రిలియన్స్ క్యాష్తో నడుస్తూ ఉంది. అంటే 50% కంటే ఎక్కువ ప్యారలల్ ఎకానమీ, షాడో ఎకానమీగా ఉన్నప్పుడు, అది అన్అకౌంటబుల్గా, అన్ట్రేసబుల్గా, అన్ట్రాకబుల్గా ఉన్నప్పుడు తప్పకుండా కూడా దానికి ఫలితం ఏంది అంటే పేద ప్రజల మీద వాళ్ళకి కనీస వసతులు లేకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడం, వాళ్ళ ప్రాథమిక హక్కులు హరించిపోయే పరిస్థితి వచ్చింది. 70 సంవత్సరాలుగా మూలబడ్డ ఈ నిధి ఏదైతే ఉన్నదో, క్యాష్ స్టాష్ అయితే ఉన్నదో, కరెన్సీ స్టాష్, దాన్ని బయటికి తీయడం కోసం పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో వచ్చే ఇబ్బందులు మనం చూస్తా ఉన్నాం. మాకు ఇచ్చిన మ్యాండేట్ చాలా చారిత్రాత్మకమైన మ్యాండేట్ ఇచ్చారు. 283 ఇచ్చారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి అంత ఇవ్వలేదు. రీసెంట్ పాస్లో కోalition గవర్నమెంట్లతో నడిచే ప్రభుత్వాలనే ఎన్నుకున్నారు తప్పించి ఒక పార్టీకి కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చారు అంటే ట్రాన్స్ఫర్మేషన్ కోరుకొని ఇచ్చారు, మార్పు కోరిచ్చారు, ఎంతో పెద్ద మార్పు కోరిచ్చారు. మేము కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడంతో, ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి మీకు ఫుల్ మ్యాండేట్ ఇస్తాం, మరి ఏం చేస్తారో చూద్దామని ఇచ్చారు. కాబట్టి వీ కెనాట్ అఫోర్డ్ టు బీ స్లో. మేము ఇవల్యూషనరీ గ్రోత్ ఇస్తాం, ఇవల్యూషనరీ చేంజ్ తీసుకొస్తామని నరేంద్ర మోదీ గారు చెప్తే నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఓటేయరు. కాబట్టి భారీ మార్పులు తీసుకొచ్చే విధంగా, భారీ ఫలితాలు వచ్చే విధంగా, భారతదేశాన్ని ఒక కొత్త దిశలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఎవరైతే కొల్లేటరల్గా కష్టపడతా ఉన్నారో, వైల్ ఫోకస్ మొత్తం కూడా ఈ నిర్ణయాన్ని ఎవరైతే నల్లధనాన్ని స్టాష్ చేస్తున్నారో వాళ్ళ మీద అయినప్పటికీ, ఎవరికైతే ఇబ్బందులు జరుగుతున్నాయో వాళ్ళు చాలా సహనంతో ఉన్నారు ఇప్పటిదాకా. కానీ ఈ వారం చాలా క్రిటికల్ వారం. 21 రోజులు జరిగిపోయి ఈ రోజు నెలలో మొదటి రోజు కాబట్టి జీతాలు పడంగానే అన్ఆర్గనైజ్ సెక్టర్లో స్పెషల్గా క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్, ఆ అలవాటు నుంచి ఇప్పుడు చేంజ్ కావాల్సిన అవసరం వచ్చింది. అది ఫోర్స్ఫుల్గా చేంజ్ కావాల్సిన అవసరం వచ్చింది. సో దాన్నే మనం డిస్రప్షన్ అంటాం. ఆ డిస్రప్షన్ అనే స్ట్రాటజీని ఉపయోగించి ఈ క్యాష్ బేస్డ్ ఎకానమీని క్యాష్లెస్ ఎకానమీగా ఈ రోజు కాకపోయినా ఓ 10 సంవత్సరాల వరకు అయినా కూడా ఈ రోజు ఒక మొదటి మెట్టు, ఒక పెద్ద అడుగు, ఒక జాయింట్ స్టెప్ తీసుకోవడం ప్రధానమంత్రి గారు జరిగింది. కిషోర్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో నగదు పరిమితంగానే అందుబాటులో ఉంది. మరి ఈ తరుణంలో బ్యాంకులపై ఒత్తిడి తగ్గాలంటే ఉద్యోగస్తులు, అలాగే సామాన్య ప్రజలు నగదు రహితంగా నెలవారీ చెల్లింపులు కానివ్వండి, అలాగే ఇతర ఖర్చులకు నిమిత్తం కానివ్వండి, ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలి? పెద్ద నోట్లు రద్దు అయిన తర్వాత బ్యాంకుల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిందండి. కొత్త నోట్లు రిజర్వ్ బ్యాంక్ టైమ్లీ సప్లై చేయలేక, చేసినవి కూడా అందరికీ సరిగ్గా అందక ఇలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ ఇబ్బందుల మూలంగా ఇప్పుడు ఈ 1st తారీఖు వచ్చింది, శాలరీస్ అన్ని క్రెడిట్ అయిపోయినాయి, అవి డ్రా చేసుకోవాలి. దానికి కూడా బ్యాంకుల్లో పూర్తిగా నగదు అందుబాటులో లేదు. రిజర్వ్ బ్యాంక్ కూడా పూర్తిగా సప్లై చేయలేకపోతుంది. ఈ నేపథ్యంలో నగదు రహితంగా మనం చేయాలి మన సమాజాన్ని, మన వ్యవస్థని అంటే తప్పకుండా అది అవసరం. కానీ అది ఓవర్ నైట్ ఒక్కసారి అయ్యేది కాదు, ఒక 10 రోజులు అయ్యేది కాదు, 20 రోజులు అయ్యేది కాదు. బట్ నగదు రహితంగా తప్పకుండా అవ్వాలి మన సమాజం, మన వ్యవస్థ అంతా. దానికి కొంత ఎక్సర్సైజ్ అవసరం. ఇప్పటికే చేస్తున్నాం మనం. ఇంకా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ చేస్తున్నారు, బ్యాంకులు కూడా చేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని యాప్స్ రిలీజ్ చేశారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఇంకా మిగతా వాటిలో అన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇంకా అందరికీ సదుపాయం చేస్తున్నారు. మన మొత్తం ఎకానమీలో
నగదు రహిత లావాదేవీలు కేవలం 20 నుంచి 22% వరకే ఉన్నాయండి మన దేశంలో. మనం వరల్డ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలతో కంపేర్ చేసుకుంటే కెనడా అవన్నీ 1991, యూకే, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా 75-76 ఆ రేంజ్లో నగదు రహిత లావాదేవీలు, మొత్తం లావాదేవీల్లో నగదు రహిత లావాదేవీలు చేస్తున్న కంట్రీస్లో ఇలా ఉంది. ఈవెన్ చాలా చిన్న కంట్రీ టర్కీ, ఆర్థిక పరంగా జనాభా పరంగా చాలా చిన్నది, మొత్తం జనాభా కలిపితే ఒక 8 కోట్లు కూడా ఉండదో ఆ దేశంలో కూడా నగదు రహిత కార్యకలాపాలు లావాదేవీలు 41% జరుగుతుంది. మన దేశంలో 20 నుంచి 22%. అంటే మీరు ఆలోచించవచ్చు నగదు రహిత లావాదేవీలు జరపడంలో మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం అంటే. బట్ ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి మనకి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు. సో ఇది ఒక మంచి అవకాశం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పుడన్నా మనం నగదు రహిత వ్యవస్థకు బాగా అభివృద్ధి చేసుకునే దిశలో వెళితే చాలా మంచిది, చాలా అవసరం ఇది. అలాగే మన ప్రజలందరినీ పర్టికులర్గా ఈ శాలరీడ్ క్లాస్ దగ్గర నుంచి అందరినీ, చిన్న చిన్న కార్మికుల దగ్గర నుంచి అందరికీ ఈ అవగాహన పెంచాలి. వాళ్ళకి సరిపడా ఇప్పుడు ఈ రోజున మనకి ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వేరే యాప్స్ ఇలా డౌన్లోడ్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం. స్మార్ట్ ఫోన్ కాకుండా మామూలుగా చిన్న ఫోన్ల ద్వారా కూడా చేసుకునే సౌకర్యం ఇప్పుడు కల్పిస్తున్నాయి. బ్యాంకులు కొత్త యాప్స్ తీసుకొస్తున్నాయి. సో ఓవరాల్గా మొత్తం నగదు రహిత వ్యవస్థకి మంచి పునాది వేస్తున్నాం మనం. సురేష్ రెడ్డి గారు, కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల ప్రాథమిక అవసరాలు నెరవేర్చడానికి టోకెన్లు ఇచ్చి వారికి సహకరిస్తున్నాయి. మరి ఇదే పందాలో వాణిజ్య వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల్ని ఆదుకునే విషయంలో, వారి అవసరాలను నెరవేర్చే విషయంలో ఎలాంటి నూతనమైన పద్ధతులను అవలంబించాలి? మెచ్చుకోవాలండి, చాలా క్రియేటివ్ ఐడియాస్ తోటి వస్తున్నారు. నేను కూడా యాక్చువల్లీ మా ఆఫీస్లో కంపెనీలో అంటుంది ఏంటంటే, ఇది వీళ్ళని పూల్ చేసి కొనిపిస్తే కంపెనీ కెన్ గ్యారెంటీ ఇట్ టు సప్లయర్స్. కానీ ఇప్పుడు బియ్యం అనుకోండి, మీరెళ్ళి కొన్నారంటే ఒక రేట్ వస్తుంది, కానీ నేను పూల్ చేశానంటే 25-30% డిస్కౌంట్ ఇప్పించవచ్చు నేను నా మనుషులకి నేను ఎందుకు ఇప్పించకూడదు? సో అట్లా నేను అంటున్నానంటే అసలు ఎందుకంటే మాకు ఒక్కొక్క సైట్లో 100 మంది ఉంటారు, అందరూ ఉండేది లేబరే కదా. సో ఇవాళ నేను బిగ్ బాస్కెట్లో కొంటే నాకు 30% డిస్కౌంట్ వస్తుంది, కానీ వాళ్ళకేం రావట్లేదా? సో నేను అంటున్నానంటే అసలు వై డోంట్ ఇప్పుడు ఇది ఆపర్చునిటీ తీసుకుని మన పని అది కదా, మీరు ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ఇప్పుడు అంటున్నాం. మొన్నటి వరకు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వినేవారు కాదు. నేను 10 సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే ఆ క్యాష్ మోసుకెళ్ళి ఇవ్వాలంటే ఇట్స్ ఎ రిస్కీ థింగ్. ఎందుకంటే మనిషిని ఏమన్నా మధ్యలో కొట్టారు అనుకోండి, డబ్బు వదిలేండి, మళ్ళీ మనిషి ప్రాణం ఏమవుతుంది అన్న భయం నాకు ఉంది. ఎప్పుడు వినేవారు కదా, ఇప్పుడు చచ్చినట్టు నేను ఇవాళ పొద్దున్నే అడిగాను ఏమవుతుందంటే అందరూ అకౌంట్లు ఓపెన్ చేసేసుకున్నారు సార్, మనం ఇంకెవ్వరికి క్యాష్ ఇవ్వక్కర్లేదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామే అంటున్నారు. నేను పేటీఎంలో ఉన్నాను, 200 రూపీస్ ఆఫ్ ఆన్ బస్ టికెట్ అని చెప్పి వాడు క్యాష్ బ్యాక్ అని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ సిస్టంలోకి వెళ్తే నా బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఈ క్యాష్ సిస్టంలో ఉన్నప్పుడు ఇవన్నీ దే ఆర్ లూజింగ్. దీంట్లో మీరు చూస్తుంటే దగ్గర $100 billion, $110 billion క్యాష్ బ్యాంక్స్లోకి వచ్చింది అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఇది మీరు 5 years ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఒక దెబ్బకు వచ్చేసినట్టు. ఇది ఈ డబ్బు పెట్టిన వాళ్ళకి ఎంత కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ వస్తుంది కదా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాలాంటి వాడికి ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకైతే కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎర్నింగ్ దెమ్ సమ్. ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ ఇన్ అ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద నేషన్ నౌ. సో ఇది డెఫినెట్గా నేను అనుకుంటాం అందరం కూడా, మా తరపు నుంచి కూడా మేము కూడా మార్పులు చేయాలండి, ఇది తప్పదు. అండ్ నేను అనేది ఏంటంటే ఇంకొకటి, ఇవాళ దిస్ ఇస్ ఆల్సో నేషన్కి అవసరమైంది, మన ఓన్ ఫ్యూచర్ కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం అవసరమైన స్టెప్ ఇది. సో అక్కడ కూడా మనం అది అర్థం చేసుకోవాలి. నేను అనుకుంటాం ఎవరైతే చిన్నోళ్ళు అంటున్నామో దే ఆర్ మోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దాన్ నేను అనుకుంటాం మిడిల్ క్లాస్. కృష్ణారావు గారు, కిరాణా దుకాణాలు నిర్వహించేవాళ్ళు, అలాగే మిల్క్ బూతులు, పాలు, అలాగే టిఫిన్ సెంటర్లు నిర్వహించేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంత వేగంగా ఈ స్వైపింగ్ మిషన్లు సమకూర్చుకుంటే ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు ఏ మేరకు మార్పు చెందే అవకాశం ఉంది, ఏ మేరకు ప్రభావితం చెందే అవకాశం ఉంది? స్మాల్ బిజినెస్ పీపుల్, వెజిటబుల్ వెండర్స్ వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. కానీ వాళ్ళు సిస్టంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఉద్దేశంగా గవర్నమెంట్స్ కూడా విపరీతంగా క్యాష్లెస్ సొసైటీ కోసం స్వైపింగ్ మెషిన్స్ ఇవ్వటం, బ్యాంకులు ముందుకొచ్చి స్వైపింగ్ మెషిన్ కల్చర్ని ఫ్రీగా స్వైపింగ్ మెషిన్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి దాన్ని కూడా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏంటంటే ఒక సెంటిమెంటల్ ఫీలింగ్, అందరికీ కూడా బండిల్ క్యాష్ పెట్టుకొని కూరగాయలను చూస్తూ ఉంటాం, ఆవిడ బొడ్లో దోపుకుంటూ ఉంటుంది, తీస్తూ ఉంటుంది, పెడతా ఉంటుంది. దే ఫీల్ దాట్ మనీ ఈజ్ ఇన్ హ్యాండ్స్. బ్యాంకులో ఉంటే ఆ సెక్యూరిటీ ఫీల్ రావట్లేదు. దాని నుంచి వీళ్ళు బయటపడాలి. బయటపడిన తర్వాత మై మొబైల్, మై బ్యాంక్, మై వాలెట్ అనే ఒక సిద్ధాంతానికి వచ్చి
అలాగే మై బిజినెస్ మై స్వైపింగ్ మెషిన్ అని దానికి అటాచ్మెంట్ పెంచుకోవాలి. అయితే స్వైపింగ్ మెషిన్ యూటిలైజ్ చేయడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ లీడ్ తీసుకొని ప్రతి గ్రామంలోనూ, ప్రతి రైతు బజార్లు యూనిట్లలోనూ, ప్రతి చోట కూడా ఈ కల్చర్ని అడాప్ట్ చేయాలి. దానివల్ల వచ్చే లాభాలని వాళ్ళకి చెప్పగలగాలి. ఎంత ఈజీగా ఉంది సార్ చెప్పినట్టుగా మనీని క్యారీ చేయటం అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ థ్రెట్. దాని నుంచి మనం ఎప్పటికప్పుడు బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకోవటం, బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవటం, ఇప్పుడు మైక్రో ఏటీఎంస్ కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో ఆటోమేటిక్గా మనం డీల్ చేసుకొని ఏ బిజినెస్ కావాలి, ఎన్ని కూరగాయలు హోల్సేల్ కట్టుకోవటానికి కానీ, లేకపోతే ఎంతవరకు మనం ప్లాన్ చేసుకుంటానికి కూడా అవకాశం వచ్చే ఉంది. అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని కూడా కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ సిస్టమ్లు రెండింటిని కనుక జనం దగ్గరికి తీసుకెళ్ళగలిగితే, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆల్ ఆర్ టు బి ఎడ్యుకేటెడ్. ఎలాగంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక కుర్రాడు ఉన్నాడు. ఈ రోజున పెద్దలందరూ కూడా చిన్నాడు మొబైల్ మీద ఆధారపడి వాడు చెప్పింది వింటున్నారు. అతన్ని ట్రైన్ చేయటం నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లం లేదండి. ఈ ప్రాబ్లం వల్ల బాగా 50 సంవత్సరాల పైన పడి చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి కంప్లీట్గా ఈ యంగ్స్టర్స్ కూర్చొని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగా చేస్తూ మొదలు పెడితే దీని నుంచి పెద్ద ప్రాబ్లం రాదు. అలాగా మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే 90 లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు, 70 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీళ్ళే మనకి ఫోకస్డ్ పీపుల్ టు డూ సమ్ ఎడ్యుకేషన్ టు దెమ్. ప్రతి వాళ్ళకి ఫస్ట్ థింగ్ అకౌంట్ ఓపెన్ చేయించాలి, ఆధార్ కార్డ్ బేస్ వేసుకొని. ఆ అకౌంట్లో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏటీఎం కార్డులు కానీ ఏదైనా కానీ వీళ్ళు క్యాష్ డ్రా చేసుకుంటానికి ఉపయోగిస్తున్నారు, కొంతమంది క్యాష్ వేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఇలా కాకుండా ఎంత నువ్వు కొనచ్చు, లావాదేవీలు చేయొచ్చు అనేది వాళ్ళకి చెప్పగలిగే స్థితిలో మన స్టాఫ్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తూ రావాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా బ్యాంక్స్ దీంట్లో చొరవ తీసుకోవాలి. ఎవరికైతే అకౌంట్ ఉందో, చిన్న బిజినెస్ అకౌంట్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళని ఒక యూనిట్గా తీసుకొని ఆ ఊర్లో ఆ బ్రాంచ్ పరిధిలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫ్రీగా స్వైపింగ్ మెషిన్స్ ఇచ్చి ట్రైనింగ్ చేస్తూ ఉంటే కొంతమంది వసూలుబాటు ఉంటుంది. అదే కాకుండా మనం ఇప్పుడు క్యాష్ తక్కువైపోయింది కాబట్టి ప్రతివాడి పాకెట్లో కార్డు ఖచ్చితంగా యూజ్ చేయాలి. కాబట్టి డెఫినెట్లీ ఈ విల్ గో అండ్ ఆస్క్ ఫర్ ఏ స్వైపింగ్ మెషిన్. ప్రతి చిన్న దాంట్లో కూడా ఇది అలవాటు పడుతూ ఉంటాయి. మిగతా దేశాల్లో చూసాము, ఫ్రాన్స్లో చూసామండి, ఏ చిన్న వ్యాపారస్తుడు కూడా క్యాష్ $2 కానీ $2 కానీ ఇస్తానని తీసుకోడు. నువ్వు వై షుడ్ యూ గివ్ మీ క్యాష్ అని అంత కల్చర్కి ఎదిగిపోయారు. అలాంటి స్థితి రావాలంటే ఇప్పుడు అంత తొందరగా రాకపోయినా కూడా అట్లీస్ట్ క్యాష్ లెస్ సొసైటీ కాకపోయినా లెస్ క్యాష్ సొసైటీకి మనం ముందు రావచ్చు. సార్ గారు, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడంపై మార్గదర్శకాలు రూపొందించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్వీనర్గా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రుల కమిటీని నియమించింది. మరి ఈ కమిటీ ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి, ఏ ప్రధానమైనటువంటి అంశాలని అధ్యయనం చేయాలి? ఈరోజు ఈ కమిటీ ఏం చేయబోతున్నది అంటే, ఆప్షన్స్ అయితే అంటే ఈ చేంజ్ని రెసిస్ట్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉంటే వాటిని నిర్మూలించడానికి, తీసేయడానికి. ఎందుకంటే ప్రతి సిస్టమ్కి కొత్తగా ఇవాల్వ్ అయినప్పుడు దానిలో ఉన్న హోల్స్ని మళ్ళీ వెతకడం మొదలు పెడతారు, ఏ విధంగా వీటిని మళ్ళీ వయోలేట్ చేద్దామని. సో అన్వయోలేటబుల్ గైడ్ లైన్స్ని తీసుకురావడం, సిస్టంలో ఉన్న హోల్స్ని క్లోజ్ చేయడం, ఆ గ్యాప్స్ తగ్గించడం, దాని తర్వాత స్ట్రింజెంట్ నార్మ్స్ బోత్ ఎట్ ది కస్టమర్ లెవెల్ అండ్ ఎట్ ది సెల్లర్ లెవెల్, వెండర్ లెవెల్. ఈ మొత్తం ఎంటైర్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో, వాల్యూ చైన్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రాన్సాక్షనల్ వాల్యూ చైన్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని ఎట్లా అధిగమించాలన్నదాన్ని క్యాష్లెస్ ఎకానమీలో స్టడీ చేయడానికి ఈ కమిటీని రూపాంతరం చెందడం జరిగింది. యాక్చువల్లీ ఎవల్యూషనరీ కమిటీ అనుకోవచ్చు ఇది మనం. కాబట్టి డిమానిటైజేషన్ నుంచి రీమానిటైజేషన్ అండ్ హౌ డు వి డూ ఇట్. సో అది ప్రశ్న ఇక్కడ. రెండో విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే, నేను ఇంతకుముందు అన్నట్టు వారు కూడా చెప్పినట్టు ఇదేమీ ఇంపాసిబుల్ కాదు, కానీ ఫైట్ అంతా ఇక్కడ ఉంటుంది, మైండ్లో ఉంటుంది. ఫిజికల్గా ఫైట్ కంటే ఎక్కువ మెంటల్లీ మన మైండ్ సెట్స్ కొన్ని స్టక్ అయిపోతాయి, స్టేటస్ కోలో స్టక్ అయిపోయి ఉంటాయి, కంఫర్ట్ జోన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను పొలిటికల్ చేయడం కాదు, ఇది 70 సంవత్సరాలలో 66 సంవత్సరాలు పాలించిన ప్రతి ప్రభుత్వం అంటే డ్రాగ్ చేసింది తప్పించి ఇట్లాంటి క్రాస్ రోడ్స్లో ఉన్న నిర్ణయాలను తీసుకోలేదు. అంటే ఒక రిస్క్తో కూడుకున్న బట్ ట్రాన్స్ఫర్మేటివ్ నిర్ణయాలు, మొత్తం దేశాన్నే వేరే వైపు తీసుకుపోయే నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు మోదీ గారు పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఆ రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్, అదేమి అన్కాలిక్యులేటెడ్ అన్ప్రిపేర్డ్ రిస్క్ కాదు. ఈ రోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే ఆ ఇబ్బందుల్ని మేము ఫోర్స్ చేయకుండా తీసుకున్నది కాదు, అంత ప్రణాళికలో భాగమే. తక్కువ క్యాష్ సిస్టంలోకి రావడం కూడా ఒక ప్రణాళికలో భాగమే. 2000 నోట్లే వచ్చి చిన్న నోట్లు దొరకకపోవడం కూడా ప్రణాళికలో భాగమే. ఈ ఇంత పెద్ద చాంతాడు లాంటి లైన్స్ ఉండి పెయిన్కు గురి కావడం అన్నది కూడా ప్రణాళికలో భాగమే. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్. ఎందుకంటే ఆ విధంగా అయితేనే ఈ తీసుకున్న నిర్ణయానికి సరైన ఫలితాలు వస్తాయి. కిషోర్ గారు, దేశ జనాభాలో 4% మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో
నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి వచ్చినట్లయితే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మౌలికంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? దేశ జనాభాలో కేవలం 4% అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంతమంది పన్నులు ఎగ్గొడుతున్నారు, ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు, ఎంతమంది తక్కువ చెల్లిస్తున్నారు. దీని అంతటికీ కారణం ఈ నగదు భరిత వ్యవస్థ. సో అక్రమార్జన, నల్లధనం పోగుబట్టడం, ఇవన్నీ కూడా మన ఈ టెక్నాలజీని వాడుకోకుండా మనం 86% కంటే ఎక్కువ నగదు లావాదేవీ చేయటం మూలంగా వచ్చిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో తప్పకుండా దీనికి నగదు రహిత లావాదేవీల వైపు వెళ్లాల్సిందే మనం. అది అందరికీ, దేశానికి మంచిది, ఆర్థిక వ్యవస్థకి మంచిది, మన జీడిపి పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది, ప్రజలకి మంచిది, చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది నెసెసిటీ, తప్పనిసరి. ఇప్పుడు మనం నగదు రహిత వ్యవస్థ కాకుండా ఇంక దేని గురించి ఆలోచించడానికి లేదు. ఇక మనకున్న ఆప్షన్ అదే. సో దాన్ని ఏ విధంగా చేయాలి, ఎంత ప్రయోజనకరంగా దేశ ఆర్థిక అభివృద్ధికి, ప్రజలకి ఉపయోగపడేలాగా ఎలా చేయాలి అనేది ప్లానింగ్ మనం చేసుకోవాలి. సో ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు చేయాలంటే ప్రభుత్వ తరపు నుంచి కూడా కొంత నిర్ణయాలు తీసుకోవాలి, చొరవ చేసుకోవాలి. ఇట్లా మన వేరియస్ దీంట్లో బ్యాంక్స్, మిగతా ఏజెన్సీసు, ప్రజలు అందరూ సహకరించి ముందుకు వెళ్తేనే ఇది నగదు రహిత లావాదేవీలకి మనకి వ్యవస్థకి బాగా పటిష్టంగా చేయగలుగుతాం. ఆదాయ పన్ను ఎగవేతలు, మిగతా అక్రమార్జన ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు నగదు రహిత లావాదేవీలకి అంటే యంత్రాంగాన్ని ఎలా పటిష్టం చేసి ఎలా ముందుకు వెళ్ళాలనేది మనం అన్ని ప్రభుత్వాలు, ఏజెన్సీలు, బ్యాంకులు అన్ని కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే సాధ్యం. శ్రీశ్రీ అడిగారు, ఆఫ్రికాలో చిన్న దేశమైన కెన్యా 10 ఏళ్లలోనే నగదు రహిత సమాజంగా మారిపోయింది. మరి మన దేశంలో విస్తృతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. మరి మనం ఎంత వేగంగా ఈ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది? నేను వెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం కెన్యా. అప్పటికే అందరూ మొబైల్, ఇంటర్నెట్ కూడా కాదండి, మామూలు సింపుల్ మొబైల్ ఫోన్స్లో అడవి మధ్యలో కూల్ డ్రింక్ ఏదో అంటే చిన్న షాప్ ఏదో అంటే కూల్ డ్రింక్ అంటే మన క్యాష్ ఏంటంటే అసలు వాళ్ళు క్యాష్ సెల్ ఫోన్ మీద పే చేసేస్తున్నాడు. నేను తిరిగి వచ్చి మా వాళ్ళని అన్నాను, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు సెల్ ఫోన్ మీద? ఎందుకంటే అసలు కింద వాళ్ళు వదిలేండి, ముందు మా ఆఫీస్లో మా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనమాట. సార్ ఎంత కష్టం ఆడబడతాడు సార్. అది మీకంటే చెప్తున్నాను, తంజానియా, కెన్యాలో ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుందంటే అండి అది యూ విల్ బి సర్ప్రైజ్. సెల్ ఫోన్ సిగ్నల్ అన్ని చోట్ల ఉంటుంది మీకు. అండ్ వాళ్ళు సెల్ టు సెల్ అనమాట. ఆడికి ఎవడికో ట్రేడర్ వీళ్ళు ఏదో పాలు సప్లై చేస్తే ఆడ అక్కడి నుంచి డబ్బులు సెల్ ఫోన్ మీద పంపించేస్తాడు. అది ఎయిర్ టైం కిందన్నా వాడుకోవచ్చు, లేకపోతే క్యాష్. వాళ్ళు ఎయిర్ టైం అంటే క్యాష్. సో ఎవడన్నా మన బక్షీస్ లాంటి అని అడిగాడు అనుకోండి, మిమ్మల్ని డబ్బులు అడగడు, ఎయిర్ టైం ఇమ్మంటాడు. నిజంగా అట్స్ సిస్టమ్ టు బి స్టడీ. నా ప్రకారం అందరం కలిసి సార్ అన్నట్టు అందరం కలిపి చిత్తశుద్ధితోటి ఇది ఒక మిషన్ కింద తీసుకున్నామంటే 3 to 4 monthsలో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. నౌ సింపుల్ థింగ్ అండి, మీరు ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి ప్రతి ఎక్స్ట్రీమ్ కేసుని తీసుకొచ్చారంటే లైఫ్ ఒకలాగా కనిపిస్తుంది. నౌ 90% ఆఫ్ ఇండియాని చూద్దామా, లేకపోతే ఒక 1-2% ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళని అన్నారంటే అది కష్టం. బట్ నేను అనుకుంటాం 70-80% ఆఫ్ ఇండియా క్యాష్ ఏమి ఎలిమినేట్ చేసేట్లేదు కదా, క్యాష్ ఏమి మాయమైపోతలేదు అంటున్నారు. అది రేపు తగ్గిద్దామని చెప్పి అండ్ మ్యాక్సిమం తగ్గిద్దామని చెప్పి ఇప్పుడు మనం 12-13-14%లో ఉన్నది దాన్ని ఏ 4%కో 5%కో తీసుకొస్తే చాలు మనకి. అంతే. అంటే ఒక విధంగా చెప్పాలంటే క్యాష్ లెస్ ఎకానమీ అంటే మనం ఆ స్టేజ్కి రావాలి. సో ఆ ఎక్స్ట్రీమ్ కేసెస్లో దే కెన్ స్టిల్ యూజ్ క్యాష్. వాళ్ళకి క్యాష్ లేదని ఏం కాదు, 100 రూపాయల నోట్లు వాళ్ళకి సరిపోతాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ నేను సర్ప్రైజ్డ్ ఏంటంటే మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇంత గోల్ ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు అసలు. అంటే ఇప్పుడు నేను ఇందా చెప్తున్నాను సార్కి, ఏదో జోబులో మా ఆవిడ ఒక 5,000 పెడుద్ది, ఒక 5-6 నెలలు ఖర్చు అవ్వదు ఒక్కోసారి నాకు అసలు. అంటే చెప్తున్నాను నాకు పనే ఉంది, వీఆర్ ఆల్ ఆన్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ టుడే. బట్ దట్ ఈస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఒక కూరగాయల ఆవిడ అది, కానీ మొన్న జూబ్లీ హిల్స్లో రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఆవిడ 10th పేటీఎం పెట్టేసుకుంది ఆవిడ. 10th పేటీఎం పెట్టేసుకుంది ఆవిడ. ఇంక మరి మనకి ఎందుకంటే అంత కష్టం నాకు అర్థం కావట్లేదు. కృష్ణారావు గారు, దేశాన్ని నగదు రహితంగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చొరవ చూపిస్తున్నాయి. అయితే ప్రభుత్వాల చొరవతో పాటు ప్రజల ఆసక్తి కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి ఈ విషయంలో ప్రజల ఆలోచన సరళిలో
ప్రజల దృక్పథంలో ఎలాంటి స్పష్టమైన మార్పు రావాలి? 70 to 80% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఈ చేంజ్ మాకు కావాలి, దీనివల్ల బ్రహ్మాండమైన కొత్త దేశాన్ని మేము చూడగలుగుతున్నాం అనే అభిప్రాయం వచ్చేసిందండి. అయితే అడాప్షన్లో చూసుకున్నప్పుడు మనకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. రకరకాల ఇబ్బందుల్ని మనం ముందుకు రావాలంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యి రావాల్సిందే. మనుషులకి అవసరం అయితే అది తప్పదు అనుకుంటే ఖచ్చితంగా మారుతారు, అది ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా మారుతారు. ఎన్నాలని ఈ క్యాష్ బండిల్స్ని క్యారీ చేస్తూ ఉంటారండి రిస్క్ తీసుకొని. అయితే ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడైతే బిజినెస్ మనం ఇంప్రూవ్ అవుతుందో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చాలా చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ సిస్టంలోనే చేంజెస్ రావాలి. ఇది సరిపోదు, ఉన్న మొబైల్స్ సరిపోవు, ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ సరిపోదు, ఉన్న ఇంటర్నెట్ కెపాసిటీ కూడా సరిపోదు. ఎలాగంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు దీంట్లో కొత్త ప్రాబ్లమ్స్ ఏం వస్తాయని. ఈ మధ్య అక్టోబర్లో 30 lakh డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ హావ్ బీన్ ఇమీడియట్లీ హ్యాక్డ్ అని, ఇమీడియట్ ఐటీఎంస్ పిన్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి దెర్ ఇస్ ఎ థ్రెట్. సైబర్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీని మనకి సరిపోయే పరిస్థితులు లేదు. ఈ రోజున అందరికీ ఫోన్స్ వచ్చేసి మరి చిన్నవాడు కూడా ఫోన్స్ రావటం మొదలు పెడితే నెట్వర్క్ పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ వైఫై ఫెసిలిటీ లేదు. అన్ని చోట్ల కూడా ఫ్రీ నెట్వర్కింగ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంటర్నెట్ కాస్ట్ తగ్గిపోవాలి. ఇప్పుడు ఛార్జెస్ విపరీతంగా ఉన్నాయి. కొంతమంది 5 రూపాయలు వేసుకుంటారు, దాంతోనే మేనేజ్ చేయాలని చూస్తారు, కుదరదు. అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వాల్సిన సౌకర్యం ఉంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఛార్జెస్ ఉండకూడదు. ఇలాంటి ఛార్జెస్ మనకి లేనప్పుడు పీపుల్ వుడ్ లైక్ టు ఫాలో ఇన్ లైన్. అలా కాకుండా కొంతమంది నాన్ టెక్ సావీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటి 50 సంవత్సరాలు పడిన మాకు మొబైల్ అక్కర్లేదు, మేము హాయిగా కబుర్లు చెప్పుకుంటాం, ఇదే జీవితం అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి మనం కన్విన్స్ చేసి వాళ్ళని కూడా టెక్నాలజీలోకి దానిలో ఉండే ఆనందాన్ని పంచుకునే పరిస్థితులు వాళ్ళ పిల్లలు చేస్తూ ఉండాలి. అలాగే స్మార్ట్ ఫోన్ ఎఫోర్డబిలిటీ, చాలా మంది ఫోన్లు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తున్నారు అందరికీ ఫ్రీ ఫోన్లు ఇస్తే ఎలా ఉంటుంది. ఐ థింక్ దట్స్ అ రెవల్యూషనరీ థింకింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఏదో ఎలక్షన్స్ డబ్బులు ఇచ్చే బదులు ఫ్రీ ఫోన్ కనుక సప్లై చేస్తే అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, బ్యాంకుల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ లేదండి. మీరు ఫోన్ ఛార్జ్ చేసుకోవాలంటే ఎన్ని చోట్ల ఛార్జ్ చేసుకుంటారు? ఎయిర్పోర్ట్లో కూడా ఛార్జింగ్ స్టేషన్లో జనం విపరీతంగా ఉంటున్నారు. సో యూ రిక్వైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ బ్యాంకుల్లో కానీ రకరకాల పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కాకుండా ఇంటర్నెట్ బ్లాకేజ్ కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే బోర్డర్ ఏరియాలో ఉన్నారనుకోండి, సడన్గా ఇంటర్నెట్ ఫెయిల్ అయిపోతుంది. బట్ ఇట్స్ రిక్వైర్డ్. అలాంటి ఫెసిలిటీ కూడా చూడాలి. అన్ని బ్యాంక్స్ కూడా ముందు వాళ్ళ కెపాసిటీ తోటి ఇంప్రూవ్ చేసుకొని రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులు దాంట్లో ఫాలో అయిపోతారు. అలాగే మనం మనుషుల్ని స్పెండింగ్ ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తూ స్వైపింగ్ ద్వారా వెళ్ళండి, కార్డులు మాత్రమే క్యారీ చేయండి. ఈ ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటే దెన్ దిల్ బి ఎ రెవల్యూషనరీ చేంజ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. జీతాల వేళ ఉద్యోగులు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల యత్నాలకు ప్రజల సహకారంతోడైతే సమస్యల్ని సులభంగా అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు. మరోవైపు నగదు రహిత వ్యవస్థ వైపు వేగంగా అడుగులు పడాలని కోరుతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.